చాలా సంవత్సరాలకు ముందు ఒక భార్య భర్త ఇద్దరు కలిసి ఏదో ఒక ప్రేయర్ మీటింగ్కి వచ్చారు. వస్తే భార్య భర్త ఇద్దరు బాగా ముస్తాబై అలంకరించుకొని వచ్చారు. అంటే వాళ్ళ వయసుకు మించిన అలంకారం చేశారు. అక్కడ ఎవరైనా చేస్తారు, కానీ వారి వయసుకు మించిన అలంకారం. ఏంటది వయసుకు మించిన అంటే 50 ఏళ్ళు దాటిన ఆ భార్యాభర్తలు ఇద్దరు, ఆయనేమో బాగా తలకు నల్లగా రంగేశాడు, రంగేసి మీసాలకు రంగేశాడు. ఓకే, ఆ అమ్మేమో పాపం బాగా నోటికి లిప్స్టిక్ వేసి తలకు రంగేసి బాగా చూస్తే వయసు తెలిసిపోతుంది. వీళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు. కానీ మేకప్ వల్ల ఏమవుతుంది, కొంచెం అట్లా ఆహా మంచి వయసులో ఉన్నారన్నట్లుగా తెలియజేస్తున్నాం. అది వర్షకాలం. వాళ్ళు గొడుగు తీసుకొని రావటం మర్చిపోయారు. హల్లెలూయా, వింటున్నారా? గొడుగు తీసుకొని రావటం మర్చిపోయారు. తీవ్ర ఆ ప్రార్థన కూడిక దగ్గరకు వచ్చినప్పుడు వాన పడిపోయింది. ఆ రోజుల్లో పాత టెక్నాలజీ ఏదో, ఇప్పుడంటే ట్రాన్స్పరెంట్ వచ్చే నీళ్ళల్లో పడినా లిప్స్టిక్ తడదు, హెయిర్ కలర్ ఏమీ కాదు. ఆ రోజుల్లో అట్లాగా కాపాడుకోవాల. ఈవెన్ చెమట పట్టినా మీసాల్లో ఉన్న రంగంతా కారిపోతుంది. ఈయన కర్మజాలక కద్ద చూప వేసుకున్నాడు. ఆ రోజు వాన పడిపోయింది. లోపలికి వచ్చినారు. వాళ్ళని చూసి అందరూ నవ్వుతూ ఉన్నారు. కొంతమంది ఎదురుగానంటే తిడతారేమో, ఏమన్నా అనుకుంటారేమో అని ముసిముసిగా నవ్వుకుంటున్నారు. వాళ్ళేమనుకున్నారు, మేము వేసుకునే మేకప్ చూసి అందరూ ఈర్ష్యతో నవ్వుకుంటున్నారు, అసూయతో నవ్వుకుంటున్నారు. నాలాంటి వాడు ఒకడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటది అవతారము అంటే, ఏమైందిరా, ఏంటది? ఆ జూలో సొక్క ఎంత కారిపోయి నల్లగా మూటంతా. మేడం ఏంటది? పెదవుల్లోంచి ఇట్లా రక్తం కారినట్టుందంటే అప్పుడు వాళ్ళు పాపం జోబులో ఉంటుంది కదా, పర్సులో చిన్న అర్థము, దాన్ని ఎత్తుకొని చూసుకుంటే పాపము మొగమంతా ఎట్లుంది, మొగము తల అంతా రాక్షసులు మారుకుంటారు. హల్లెలూయా. వాళ్ళకి అవమానం భరించలేకపోయారు. వెంటనే అక్కడున్న ఏదో ఎవరింట్లో దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతా క్లీన్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఆ ప్రార్థనా కూడికలోకి వస్తే వాళ్ళ అసలు రహస్యం బయటపడింది. ఈ లోకంలో ఎన్ని అలంకారాలు నువ్వు చేసుకున్నా, చూసారా, వాన ఒకే దెబ్బకు ఆ మేకప్ అంతా ఎగరగొట్టేసి